తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అన్ని పురాణాలు ఆదిపరాశక్తిని కీర్తిస్తున్నాయి. ఆ ఆదిపరాశక్తి పార్వతీగా వ్యక్తమైన దుష్ట సంహారం కోసం రౌద్రాణిగా, కాళికగా, చండికా అవతారాలు దాల్చింది. జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిగా, సంపదలనిచ్చే లక్ష్మీదేవిగా సాత్విక అవతారంలో కూడా అవతరించింది. భయద సౌందర్యమూర్తిగా, దుర్గాదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆ దుర్గాదేవి శివుని ఆవాసమైన వారణాసిలో ఓ ఆలయాన దర్శనమిస్తోంది. విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలో స్వయంభూగా వెలిసింది. నేటి తీర్థయాత్రలో ఆ తల్లి మహిమాన్విత ఆలయాన్ని దర్శించుకుని తరిద్దాం. పర్వతరాజపుత్రి, శివుని సతీమణి పార్వతి, సకల శుభంకరి, సకల లోక లయకారుడు నా పెనిమిటే కదా అని గృహిణిగా ఆ కైలాసంలోనే ఉండిపోలేదా తల్లి. లోక కంటకులై, మధోన్మత్తులై విర్రవీగే రక్కసలను కడతేర్చడానికి శివుని కోర్క మేరకే మహిషాసుర సంహారానికి దుర్గావతారం, ఆ అవతారంలోంచి మహాకాళికై శివకార్యాన్ని తాను నెరవేర్చింది. దురితహారిణి, దుర్జన భయంకరి, సజ్జన శుభంకరిగా వారణాసి దుర్గామాతగా గర్భాలయాన ఓ అపురూపమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. దర్శించడానికి వచ్చిన భక్తుల హృదయాలను పరవశింపచేస్తోంది. ఆ పరమాద్భుత సందర్శనానుభూతిని మనము పొందుతాం. సభక్తికంగా కొలిచే మాత దుర్గామాత. ఆ మాత దుష్టులను దునుమాడేందుకు శార్దూలాన్ని అధిరోహించి 8 చేతులలో 8 ఆయుధాలను ధరించి కనపడుతుంది. కాని ఈ వారణాసి క్షేత్రాన స్వయంభువై వెలసిన ఈ దుర్గామాత అలా కాక తన శిరోభాగాన్నే దర్శింపచేస్తోంది. గుండ్రటి ముఖవర్చస్సుతో, ఒకంత శాంతస్వరూపంతో దుర్గాదేవి ముఖబింబం కానవస్తుంది. ఈ కాశీ దుర్గాదేవి గర్భాలయ ముఖప్రతిమకున్న కన్నుల రూపురేఖలు చంద్రసూర్యాగ్ని నేత్రాల వలె ప్రకాశిస్తుంటాయి. నేనిప్పుడు శాంతదుర్గనే అన్నట్లు, కావాలంటే చూడండి నా నాలుకను అని తన లేతగులాబీ రంగు నాలుకను బయటకు చూపుతున్నట్లుంటుంది. ఆ తల్లి చిరుదరహాసం మనకు ఔననిపించేటట్లుంటుంది. ముక్కుకున్న నాసాభరణం ఎంతో అందాన్నిస్తుంది దుర్గమ్మకి. పలు విధాలైన పత్రాలతో కూర్చిన మాలలు, శ్వేతపుష్పాలు, చేమంతి పువ్వుల మాలలతో ఆ శాంభవిని అలంకరిస్తారు. ఇన్ని అలంకారాల మధ్య మహిషాసుర వంటి రక్కసుల సంహారానంతరం శాంతపరివర్తిత మాత ప్రశాంతవదనంలా ఆ మూలవిరాట్టు మనకు గోచరమవుతుంది. ఆలయాల రాశి వారణాసి భారతదేశానికే కాదు, ఈ విశ్వమంతటికీ ఓ ఆధ్యాత్మిక కేంద్ర బిందువులా భాసిల్లే సుప్రసిద్ధ మహాక్షేత్రం కాశీక్షేత్రం. ఆ వారణాసి నిత్యం గంగాతరంగ ధ్వనులతో ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ధూమ్ దుర్గాయ నమోన్నమః అని నామస్మరణలు ప్రతిధ్వనించే పరమ పావనస్థలి. అటువంటి సుక్షేత్రముల లోగిరిలో ఆ పరమేశ్వరుని అర్ధనారీశ్వరి దుర్గాగా స్వయంభువై వెలిసింది. మనమెప్పుడూ దర్శించే సింహవాహిని, అష్టభుజి, భయదరూపిణిగా కాక మరో విశిష్ట రూపిణిగా దర్శనమిస్తుంది. ఆ తల్లి వెలిసిన క్షేత్రాన్ని, ఆ క్షేత్ర మహత్యాన్ని అవలోకిద్దాం. పావన క్షేత్రముల వాసి వారణాసి. ఆ మహాపుణ్యక్షేత్రాన ఎన్ని ఆలయాలో, ఎన్నెన్ని ఆరామాలో లెక్కకు అంత తేలిగ్గా అందవు. వరుణ అసి అనే 2 పిన్నదుల సమాగమమే వారణాసి అని అంటారు. ఆ వారణాసి గంగానదీ సంభాషి అని మహాకవి జాషువా స్వర్ణనదీ సంభాషి అని వర్ణించిన నగరమిది. ఇక్కడ గంగమ్మ ఒరుసుకు ప్రవహించి తాకిన ప్రతి ఒడ్డు పవిత్ర స్నానఘట్టమై ఓ ఆరామానికి అరుగై లోగిలై విరాజిల్లు పావన స్థలి ఈ వారణాసి. ఈ కాశీపురిలో ఎక్కడ ఏ వీధిలో చూసినా దేశ విదేశాల నుంచి ఏరికోరి ఈ స్థలిని సందర్శించి తరించాలని ఆశించి తరలివచ్చే భక్తజనులతో నిత్యం రద్దీగా ఉంటుంది. శివుణ్ణి చూడవచ్చేవారు అభిషేక గంగాజలాల కావళ్లు మోస్తూ, దుర్గమ్మను దర్శించవచ్చేవారు ఎర్రని దుస్తులు, కాషాయ జెండాలను భుజాన ధరించి కానవస్తారు. అటు నదిలో గంగమ్మ జలప్రవాహం, ఇటు రహదారులపై భక్తుల జనప్రవాహం. అంబా శాంభవి లోకపావని మము కావగ రావమ్మ, మము బ్రోవ దర్శనమివ్వవే మా తల్లి అంటూ భక్తజనం కాశీపుర వీధుల గుండా
కాలినడకన ఆలయ పరిసరాల్లోకొస్తారు. రామ్నగర్ ప్రాంతాన అనేక దుకాణ సముదాయాల మధ్య నుంచి వెళ్తే ఎదురుగా ప్రవేశద్వారం, ఆ ద్వారం పైన లిఖించబడి ఉన్న శ్రీ ఆదిశక్తిమాత దుర్గ అక్షరాలు సాదరంగా యాత్రికులను ఆహ్వానిస్తుంది. లోపలికి అడుగువేసిన భక్తులకు పరమసుందరమైన ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో జగజ్జనని దుర్గామాతగా వెలవడానికి ఓ గాథ కూడా కారణంగా చెప్తారు. కాశీరాజైన సుబాహు కుమార్తె శశికళ అయోధ్యరాజైన ధ్రువసంధి పెద్ద భార్య కుమారుడైన సుదర్శనుణ్ణి ప్రేమించింది. వైష్ణవి ఉపాసకుడైన అతన్నే పెండ్లియాడమని అమ్మ స్వప్నాదేశం. సుదర్శనుడి సవతి తల్లి కుమారుడు సత్రజిత్ అడ్డు వచ్చిన సుబాహు తన కుమార్తెను సుదర్శనునికే ఇచ్చి పెళ్లి చేశాడు. తనను పెండ్లాడకపోతే చంపేస్తానని శశికళ బెదిరించిన వైష్ణవియే కాపాడుతుందని ఆమెపై భారం వేసి సుదర్శనుణ్ణి పరిణయమాడింది. యుద్ధానికి సైన్యంతో వచ్చిన సత్రజిత్ని అతని తాత యథాజిత్ని జగదంబ దుర్గావతారంలో వచ్చి సంహరించి కాశీరాజుని, కాశీరాజ్యాన్ని కాపాడింది. అప్పుడు కాశీరాజు సుబాహు కోరిక మేరకు అమ్మ దుర్గాదేవిగా ఇక్కడే కొలువై ఉందని కాశీరాజు సుబాహు ఆ విధంగా ఆమెకు ఈ ఆలయాన్ని కట్టించాడని ఇక్కడి స్థలమహత్యంగా చెబుతారు. వారణాసి దుర్గా భవానీ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ తల్లి చెంతనే ఉన్న దుర్గాకుండగా పిలువబడే పుష్కరిణికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఆ దుర్గాకుండని ఆ కోనేటి నీటి అద్దంలో కానవచ్చే ఆలయ గోపుర శిఖరాల వైభవాన్ని మనము చూద్దాం. దుర్గమ్మకు ఇష్టమైన రుధిరవర్ణములో మెరిసిపోయే ఆ శిఖరాల ఆలయ పరిసరాల విశిష్టతను వీక్షిద్దాం. దయావృష్టిని వర్షించే మంచి కన్నులు కల మాత ఈ వారణాసి దుర్గామాత. అందుకే ఆయమ్మ నాలుక బార్లా చాపిన కన్నులలో కరుణను కురిపిస్తూ భక్తమందారమై విరాజిల్లుతోంది. కూష్మాండ దుర్గగా కూడా పిలుచుకునే ఈ దుర్గమ్మ సన్నిధి పక్కనే ఓ పెద్ద తటాకం పుష్కరిణిగా విలసిల్లుతోంది. ఈ తటాకం మరో విశేషంతో ఎంత పవిత్రమైనదో మనకు అర్థమవుతుంది. ప్రతి ఏటా నాగపంచమి రోజున విష్ణువు శయనమైన శేషనాగుడు ఈ కుండంలో విశ్రమిస్తాడు. మళ్లీ ఆ విష్ణువు శయనమవ్వాలని, ఆ ఒక్కరోజు విశ్రమిస్తాడని పురాణ కథనం. అందువల్ల ఈ దుర్గాగుండం మరెంతో పుణ్యప్రదమని భక్తులెల్లరూ భావిస్తారు. ఆ దుర్గ కోనేటి నీటి తరంగాల నీడలో దుర్గ ఆలయ గోపుర శిఖరాల ప్రతిబింబం ఎంతో చక్కగా కనపడి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. దుర్గమ్మకు ఇష్టమైన రుధిరవర్ణంలో మెరిసిపోయే గోపుర శిఖరాలు ఆకాశమంత ఎత్తున ఉన్నాయా అన్నంత నిటారుగా ఉంటాయి. ఉత్తర భారతదేశ ఆలయ నిర్మాణ శైలి అయిన నాగర శైలిలో నిర్మితమైన ఆ గోపురాల అగ్రభాగాన ఓ త్రిశూలం ధగద్ధగాయమానంగా నెలకొని ఉంది. రక్తసింధూరాన్ని ఒళ్లంతా అలుముకుందా అన్నంత ఎర్రటి రంగులో ఆ గోపురాల సముదాయముంటుంది. ఆలయ ముఖమంటప స్తంభాలకు వివిధ రకాలైన ఆకులను తోరణాలుగా చక్కగా అలంకరించి ఉంచుతారు. ఎర్రటి రంగు ఆలయ దేహానికి ఆకుపచ్చని పట్టు వస్త్రాల్ని ధరింపజేసినట్లు ఎంతో నయన మనోహరంగా ఉంటాయవి. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తిగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. గర్భాలయం వెనుక అమ్మవారి శిరోమూర్తికి వెనుక భాగాన గోడను తాకి ధ్యానించుకుంటారు. అమ్మవారి స్పర్శ తమకు ఏ భాగ్యాన్నిస్తుందో అని ఆసక్తిగా శ్రద్ధగా స్పృశిస్తారు. అమ్మా, మా మొరలాలకించు దుర్గమ్మ అంటూ తమ నుదురుని ఆనించి మరీ వేడుకుంటారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పెద్ద జేగంటను మ్రోగించి, అమ్మా, మీ సన్నిధికి వచ్చింది మేమేనమ్మా, మీ బిడ్డలమేనమ్మా అంటూ మొక్కుకుంటారు. చేతులలో ప్రమిదలనుంచుకొని జ్యోతులను వెలిగించి అమ్మకు తమ చేతులారా హారతినిస్తారు. అమ్మవారి ముఖమంటప స్తంభాన్ని ఒత్తుతూ ప్రియమారా అమ్మకు పాదసేవ చేస్తూ తన్మయులవుతారు. ఈ వారణాసి రాజకుమార్తెను కాపాడినట్లే మా బిడ్డల్ని కూడా కాపాడు తల్లి, దుమ్ దుర్గాయ నమః అని మొక్కుకుంటారు భక్తులు. ఆది పరాశక్తి సతీదేవిగా, పార్వతీదేవిగా అవతరించినదని పురాణాలు చెప్తున్నాయి. పార్వతి దుష్ట శిక్షణకై ఎత్తిన అంశావతారం దుర్గాదేవి. ఆ దుర్గమ్మ చెంతనే పార్వతీపతి గౌరీనందనుడైన వినాయకుడు కూడా ఇదే ఆలయంలో కొలువుతీరి ఉన్నారు. లింగాకార శంకర భగవానుణ్ణి, ఏకశిలామూర్తిగా గణపతుల దర్శనాల్ని కూడా మనం అందుకుందాం. త్రిమూర్తులు ముగ్గురు తమ తమ దేవేరిల చేత ఏదో ఒక లోక కళ్యాణకారకమైన కార్యాన్ని పరిపూర్తి చేయించారు. శివుడు భోళాశంకరుడై అనర్హులకు వరమిచ్చిన తన పార్వతిని దుర్గాదేవిగా,
కాళికగా అవతరింపజేసి అసుర సంహారం చేయించాడు. ఇంత చేసిన ఆ పరమశివుడు ఆ దుర్గమ్మ సన్నిధిలో కొలువుదీరకుండా ఉంటాడా? వారణాసి దుర్గాదేవి ఆలయ ఆవరణలో ఓ చక్కని రాతిలింగాకారంలో పరమశివుడు దుర్గను కొలువవచ్చిన వారి అర్చనలందుకుంటున్నాడు. నేలమట్టం కంటే దిగువన పానవట్ట సహితంగా రాతిలింగ శివుడు తన పైన వ్రేలాడు ఆకాశధారా పాత్ర నుంచి జలధారల అభిషేకాన్నందుకుంటున్నాడు. మరోచోట తామ్రకవచ పానవట్టాలలో పొదిగిన నల్లని శివలింగాలున్న 3 శివలింగాలు ఒకే చోట నెలకొని పూజలందుకుంటున్నాయి. ఇంకొద్ది దూరాన పార్వతీ తనూజుడైన వినాయకుడు ఏకశిలా విగ్రహరూపుడై సింధూర గణపతిగా క్షిప్రగణపతి దేవుడుగా కనిపించి కొలిచిన వారికి కొండంత వరాలు ఒసంగుతున్నాడు. ప్రదక్షిణా మార్గంలోనే శివాంశాకారుడైన రుద్రభైరవ్జీ మందిరముంది. నల్లని వస్త్రం నేపథ్యం తెరకాగా దాని ముందు కోరమీసాల భైరవుని ముఖప్రతిమ దర్శనమిస్తుంది. తన వద్దకు వచ్చిన భక్తులకు శఠగోపం బదులుగా నెమలీకల కట్టతో తలపై తాటించి ఆశీర్వచనాల్ని అందజేస్తారు గణాచారులు. మరో మందిరాన దుర్గామాత చిరుమూర్తి ఒకటి మధ్యలో ప్రతిష్ఠించబడి ఉండగా అటూ ఇటూ 2 పంచపడగల నాగేంద్రులు తలలెత్తి అతిశయంగా చూస్తుంటాయి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అని స్తుతిస్తే పరమ సంతోషముతో అనుగ్రహించే చల్లని తల్లి దుర్గాదేవి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని కీర్తిస్తే ఆ అమ్మ చేసిన అసుర సంహారం లోకోద్ధరణకు ఎంతగా ఉపకరించిందో కీర్తించిన ప్రతిసారి స్మరణకొస్తుంది. చండాముండ శుంభానిశుంభ రక్త బీజాది మహిషాసురుల సంహారిణి వేల వేల రీతులలో అర్చిస్తారు. కర్పూర కళికల నీరాజనాలందిస్తారు. దుష్ట శిక్షణకై జగదంబిక రౌద్ర రూపం ధరించి రాక్షస సంహారం చేసింది. శివుని రౌద్రనాట్యం కంటే భీకర ప్రళయ నృత్యం చేసింది. శివుడు అడ్డు వచ్చి నివారించ చూసినా తగ్గలేదు. అటువంటి భయదరూపిణిని శాంతింపజేసేందుకు సకలోపచారాలు నిత్యం జరగాల్సిందే. అందుకే ఈ దుర్గామాతకు సర్వవిధార్చనలు చేస్తారు. అభిషేకాలన్నీ అయ్యాక దుర్గాదేవి ప్రీత్యర్థం సకుటుంబానాం ధైర్యస్థైర్య ఆయురారోగ్య సిద్ధ్యర్థం పూజం కర్షే అంటూ ఆగమోక్తంగా శాక్తేయ సంప్రదాయానుసారం వివిధ పూజలు గావిస్తారు. అమ్మ కరుణకు ఎలా పాత్రులవ్వాలో అలా క్రతువులను ఆచరిస్తారు. తమ చేతులలోనే దీపపు సెమ్మెల నుంచి అరచేత జ్యోతి నీరాజనాలందజేస్తారు. శ్రీమాత్రే నమః అంటూ ప్రణతులు అర్పిస్తారు ఆలయ సందర్శకులెల్లరూ. తల్లి భవానీ లోకాల కాచే చల్లని తల్లి అమ్మా భవానీ అని జానపదుల నోట నుంచి కూడా కీర్తించబడే జగన్మాత జనులందరి దైవం ఈ దుర్గాదేవి. ఆ భక్తజన బాంధవిని ఏదో సాధారణ క్షేత్రాన కాదు, పరమ పావన క్షేత్రముల వాసి అయిన వారణాసిలో దర్శించుకోగలగటం జన్మ జన్మల పుణ్యఫలం. దురితాలను హరించి సంతోషాలను అనుగ్రహించే ఆ తల్లి పునర్దర్శన భాగ్యాన్ని కోరుకుందాం.